ఏపీ తిరుపతిలో నేత్రదాన కేంద్రాన్ని ప్రారంభించారు టీటీడీ ఈవో శ్యామలరావు. శ్రీవారి భక్తులు ప్రజలు స్వచ్ఛందంగా నేత్రదానం చేసి ఎంతో మందికి కొత్త జీవితాన్ని అందించాలని పిలుపునిచ్చారు. తిరుపతి అలిపిరి సమీపంలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ ఐ హాస్పిటల్లో నేత్రదాన కేంద్రాన్ని ప్రారంభించారు ఈవో. ఈ సందర్భంగా ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ను రిలీజ్ చేశారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 25, సెప్టెంబర్ 8 వరకు 40వ జాతీయ నేత్రదాన వక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏటా దేశంలో కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం కనీసం 1,00,000 కళ్ళు అవసరం ఉంటే కేవలం 25,000 కళ్లే అందుబాటులో ఉన్నాయని చెప్పారు టీటీడీ ఈవో. ప్రస్తుతం 11 లక్షలకు పైగా రోగులు కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ కోసం ఎదురు చూస్తున్నారని వివరించారు. ఒక్కరి నేత్రదానంతో ఇద్దరికి దృష్టి వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ వీసీ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్తో పాటు పలువురు డాక్టర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఎస్వి అరవింద్ ఐ హాస్పిటల్లో ఐ డొనేషన్ సెంటర్ని అంటే నేత్రదాన కేంద్రాన్ని ప్రారంభించడం నేను ఒక అదృష్టం కింద భావిస్తున్నాను. ఎందుకంటే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అంటే కళ్ళు అనేవి చాలా ముఖ్యం. అలాంటిది ఐ డొనేషన్ ద్వారా, నేత్రదానం ద్వారా మనము ఒకరికి కంటి చూపు ఇవ్వగలుగుతున్నామంటే అది చాలా గొప్ప దానం. ఒకరికి మనము కొత్తగా జీవితాన్ని ఇచ్చినట్టు. ఇట్ ఈస్ లైక్ సమ్వన్ స్టార్టింగ్ ఏ న్యూ లైఫ్ ఆల్ టుగెదర్. యాజ్ ఎక్స్ప్లెయిన్ బై సిఎంఓ గారు, 80% ఆఫ్ ద బ్లైండ్నెస్ ఈజ్ ప్రివెంటబుల్ ఆర్ క్యూరబుల్. ఇప్పుడు మనకి దేశంలో ఉన్న బ్లైండ్నెస్లో, అంధత్వంలో చూస్తే ఒక ముఖ్యమైన కారణం కార్నియా డ్యామేజ్ వలన జరిగేది. దీంట్లో కూడా మనకి సంవత్సరానికి 1,00,000 కార్నియల్ ట్రాన్స్ప్లాంట్స్ అవసరమైతే ప్రస్తుతం ఓన్లీ మనకి 25,000 వరకే